శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 144వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీమద్భాగవతంలోని దశమస్కంధంలో శ్రీకృష్ణ బలరాముల బాలక్రీడల్ని ఇప్పుడు వర్ణిస్తున్నారు. వాటిని గురించి మనం శ్రవణం చేద్దాం. జానుభాగముల హస్తములు వీడ్వడ నిడుచు దిగ్గనబోదురింతనంత అవ్వలపై ఎదల అందిజవ్వాడుదురు రాలక్రేపులతో కబల అలమి పట్టి విడువనేరకవాని వెనువెంట జరుగుదురు అప్పంకముల దుడు కడరంజొత్తు ఎత్తి చన్నిచ్చుచో నిరుదెశం పాలిండ్లు చేతులన్ పుడుకుచు జేపుగలగా దూటుదురు గ్రుక్కకు తోరమగుచు ఆడుదురు ముద్దు పలుకుల వ్యక్తములుగన్ కరములంఘ్రములు చల్లార్చి నల్లార్చి కదలు పొదురు రామకృష్ణులు శైశవరైతుల దగిలి. బలరామకృష్ణుల యొక్క బాలక్రీడాభివర్ణనం అంటే బాలక్రీడలు గురించి వర్ణిస్తోంది భాగవతం. సాధారణంగా చిన్నపిల్లలందరూ క్రీడలు చేస్తూ ఉంటారు, ఆటలు ఆడుతూ ఉంటారు, వింత వింతగా మాట్లాడుతూ ఉంటారు, చిన్న చిన్న చేతులతోటి కొడుతూ ఉంటారు. మనం అందరం అనుభవించిన వాళ్ళమే, అవన్నీ చూసి ఆనందించిన వాళ్ళమే. అదేవిధంగా బలరామకృష్ణులు కూడా అవతార పురుషులైన వారు కూడా బాల్యంలో కొన్ని క్రీడలు, ఆటలు, అల్లర్లు ఇవన్నీ చేశారు. వాటి గురించి భాగవతం ఇక చెప్పబోతోంది. బలరాముడు శ్రీకృష్ణుడు వాళ్ళ క్రీడలతోటి అందరినీ ఆనందపరుస్తున్నారు. చిన్నపిల్లల ఆటలంటే అందరికీ ఆనందంగా ఉంటుంది కదా, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు. అలాగే వచ్చిరాని అడుగులు వేసి మళ్ళీ పడిపోవడం, లేచి కూర్చోవడం, మళ్ళీ లేస్తూ వెళ్ళడం, అటు తిరగడం ఇటు తిరగడం, తల్లుల పైటలు పట్టుకుని లాగడం, ఊయాలూగడం, ఇలాగ ఎన్నో చేష్టలు చేస్తున్నారు బలరామకృష్ణుడు. ఆవు దూడలు తోకలు పట్టుకోవడం, ఇలాగా వీళ్ళు పరిగెత్తడం, ఆవుతో పాటు దూడలతో పాటు అలా పరిగెత్తి బురదలో పడ్డం, మళ్ళీ లేవడం, తల్లులు ఎత్తుకొని పాలు ఇవ్వడం, ఇలాగా ఎన్నో విషయాలు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చేతులు ఊపడం, పాదాలలో అటు ఇటు తిప్పడం ఎంతో ఆనందంగా ఉంటుంది అవి చూస్తుంటే. ఇవన్నీ చిన్నపిల్లలు చేసే చేష్టలే. అవే మనం బలరామకృష్ణుల్లో మనం చూస్తున్నాం. ఈ క్రీడలు మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తాయి, ఎంతో ఆనందాన్ని చేకూర్చి మనసుకి అలసట లేకుండా చేస్తాయి. అటువంటివి జరుగుతున్నాయి కొన్ని. తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారిని చూచి తగరంబాదుల్ తడవాడిరి అరులు భయమున తడవాడిరి మంతనముల తపసుల వేట్కన్. ఇలా రేపల్లిలో బలరామ శ్రీకృష్ణులు బాల్యచేష్టలు చేస్తుంటే పైలోకంలో ఉన్న రంభ, ఊర్వశి మొదలగు అప్సరసలు వాళ్ళు కూడా ఆ చేష్టలకి ముచ్చటపడ్డారట. ముచ్చటపడి తమకు ఇష్టమైన విధంలో నాట్యం చేయడం ప్రారంభించారు. ఇక శత్రువులైతే అప్పటికే వాళ్ళకి తెలుసు పోతనాది రాక్షసుల్ని
బాలుడిగా శ్రీకృష్ణుడు వధించాడని వాళ్ళు భయంతో తడబడుతున్నారు. మునులైతే దుష్ట శిక్షణ ప్రారంభమైపోయింది, శిష్టరక్షణ ప్రారంభమైపోయిందని ఎంతో సంతోషంతో వాళ్ళు ముచ్చటించుకుంటున్నారు మునులు. తల ఎత్తి మెల్లన తడవి ఆడెడు వేళ, తల ఎత్తి మెల్లన తడవి ఆడెడు వేళ, పన్నగాధీసుల పగిది దాల్తు రంగ సంమృష్ట పంకాంగ రాగంబుల ఏనుగుగున్నల ఎత్తువత్తు రసమంబులైన జవాతిరేకమ్ముల సింగపు గొదమల సిరివహింతు ఆననంబుల కాంతులంతకంతకు నెక్కు బాలార్క చంద్రుల పగిదిదోతు ఎలమి తల్లుల తన్నులారెల్ల త్రావి పరమయోగో భవామృత పానలీల సోలి ఎరుగని యోగుల సొంపు కందురా కుమారులు జనమనోహరులగుచూ. ఆ బలరామకృష్ణులు వాళ్ళ చర్యలు ఇంకా వర్ణిస్తున్నారు. వాళ్ళు బోర్లా పడుకుని తల పైకెత్తి నిలుపుతారట. అప్పుడు ఎలా అనిపిస్తోందంటే ఆదిశేషుడు మొదలైన సర్పాలు పడగలెత్తుతున్నట్టు ఉన్నాయట. ఏనుగులకు ఒంటిపై మట్టి జల్లుకోవడం సరదా, ఏనుగు స్నానం అంటారు. ఏనుగు వచ్చి నదిలో స్నానం చేస్తున్న చెరువులోనూ బయటకు వచ్చి ఆ ఒడ్డు మీద ఉన్న బురదను తీసుకుని జల్లుకుంటుంది. అది ఏనుగు స్నానం, దానికి అది ఇష్టం. అలాగే ఈ బాలురు శరీరానికి బురద అంటించుకుంటే ఏదో పిల్ల ఏనుగుల్లాగా కనపడుతున్నారట. ఉత్సాహంతో ముందు కురుకుతూ పోతూ సింహపిల్లలు దూకుతున్న శోభను వహిస్తున్నారు. రోజురోజుకు ముఖకాంతులు పెరుగుతున్నాయి. బాల సూర్య చంద్రుల వలె ప్రకాశిస్తున్నారు. ఇలా చూసే జనులందరికీ ఒక్కొక్క సమయంలో వారి చేష్టలను బట్టి ఆయా రూపాలుగా రామకృష్ణులు కనపడుతూ చూపరులకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తున్నారు అంటున్నారు పోతన గారు. చూడని వారలనెప్పుడున్ చూడక లోకములు మూడు చూపుల తిరుగం చూడగనేర్చిన బాలక చూడామణి జనుల నెరిగి చూడగనేర్చన్. తన వైపు చూడని వారిని ఎప్పుడూ తను చూడకుండా తన చూపులతో ముల్లోకాలు తిరిగేటట్లు చేసే ఆ బాలకృష్ణుడు తనను చూస్తున్న వారిని మాత్రం క్రమంగా గుర్తుపట్టడం ప్రారంభించాడు. పిల్లలు కూడా కొన్ని నెలలు దాటేటప్పటికి మొదట తల్లిని గుర్తుపడతారు, తర్వాత అందరినీ చుట్టుపక్కల ఎప్పుడూ కనపడుతున్న వాళ్ళని గుర్తుపట్టి నవ్వుతూ ఉంటారు. ఆ విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఒక బాలకుడుగా రూపాన్ని చేష్టల్ని వర్ణిస్తున్న పోతన ఒకవైపు పరమాత్మతత్వం, ఒకవైపు సామాన్య బాలకుల లక్షణాన్ని చెప్తున్నారు. విష్ణువు తనను ఎవరైతే భావిస్తారో వాళ్లకు సులభుడు, అలా కాని వారికి ఆయన కానరాడు. నగవుల అవిద్యపోడిమి నగుబాటుగ చేయ చేర్చు నగవరియంతన్ నగుముగము తోడమెల్లన నగుముగముల సతులు చూచి నగనేర్చెనృపా. ఓ పరీక్షిన్ మహారాజా అంటున్నాడు సుఖబ్రహ్మ. బాలకృష్ణుడు లీలామానుష విగ్రహుడు. ఆయన నవ్వితే జ్ఞానం ప్రకాశించి అజ్ఞానం వెళ్ళిపోతుంది, పటాపంచలైపోతుంది. అట్టి బాలకుడు తమ వద్దకు వచ్చి నవ్వుతున్న ముఖాలుగా గోపకాంతలను చూచి తాను నవ్వసాగాడు. అవ్వల నెరుగక మువ్వురి కవ్వల వెలుగొందు పరమం అర్భకుడై ఆ అవ్వలకు సంతసంబుగా అవ్వా అనంగ నల్లన నేర్చెన్. త్రిమూర్తులకు అతీతంగా ఉండే శ్రీమన్నారాయణుడు జన్మలేనివాడు కనుక అమ్మ అని పలకవలసిన అవసరం లేదు. అమ్మ లేదు ఆయనకి. ఆ పరమపురుషుడు ఇప్పుడు బాలకుడై తన అమ్మలకు ఆనందం కలిగేటట్లు అమ్మ 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 అని పిలవడం ప్రారంభించాడు అని చమత్కరిస్తున్నారు పోతన గారు. సహస్రాక్షుడైన పరమాత్ముడు
సహస్రపాదుడు కూడా అట్టి 1000 అడుగుల శ్రీ మహావిష్ణువు వామనావతారంలో 2 అడుగులే అడిగాడు. ఓ 2 అడుగులు తీసుకుని 1 అడుగుతోటి ఆకాశం, 1 అడుగుతో భూమిని ఆక్రమించాడు. అతడే బాలకృష్ణుడై చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు. మరప్పుడు 3వ పాదం ఏమైంది? బలి పాతాళానికి ఎగినట్లు ఇప్పుడు ఆ శత్రువుల నెత్తి మీద పెడుతున్నట్టు, వాళ్ళు పాతాళానికి వెడుతున్నట్టు మనం భావించాలి. ఇప్పుడు పోతనామాచుల వారు శివకేశవ భేదం లేకుండా, శివకేశవుల మధ్య ఎప్పుడూ ఆయన భేదాన్ని చూడరు. ఆ వారిద్దరి మధ్యన అభేదం ఉన్నది. ఆ భేద రూపాన్ని అద్వైతపరంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కృష్ణుడు, బాలకృష్ణుడు ఒక చోట కూర్చొని ఆడుకుంటుంటే అందులో శివుని చూశారు పోతన గారు. అదే మనకి ఒక పద్యంలో అందచేస్తున్నారు. ఆ శివకేశవుల యొక్క అన్యోన్యత మనకి ఈ పద్యంలో మనకి చక్కగా గోచరిస్తుంది. తనువున అంటిన ధరణీ పరాగంబు, తనువున అంటిన ధరణీ పరాగంబు, పూసిన నిరిభూతి పూతగాగ, ముందర వెలుగొందు ముక్తాలలామంబు, తొగల సంగడి కాని తునుకుగాగ, పాలభాగంబుపై పరగు కావిరి బొట్టు, రాముని కాముని గెల్చిన కన్నుగాగ, కంఠమాలికలోని ఘననీలరత్నమ్ము, కమనీయమగు మెడకప్పుగాగ, హారవల్లులు ఉరగ హారవల్లులుగాగ, బాలలీలలు ప్రౌఢ బాలకుండు, శివుని పగిది నొప్పె శివునికి తనకును, వేరులేమి తెల్ప వెలయునట్లు. ఇది అద్భుతమైన పద్యం. బాలకృష్ణుని ఒంటికి దుమ్ము అంటుకుంది. ఆ దుమ్ము పెట్టిన అలంకారాలన్నీ అతనిలో శివస్వరూపాన్ని చూపెడుతున్నాయి. శరీరానికంటిన నేలధూళి శివుని శరీరంపై నిండిన విభూతిలా కనపడుతోంది. తల్లి బాలుని ముంగురులెత్తి ఒక ముత్యాలహారాన్ని తలకి చుట్టగా అది శివుని బాలచంద్రరేఖ రూపం దాల్చింది. నుదుట పెట్టిన ఎర్రని తిలకం మన్మధుణ్ణి కాల్చిన 3వ కన్నులా కనపడుతోంది. మెడలోని హారం మధ్యలో నల్లగా ప్రకాశించే నాయకమణి, ఇది వెలుగుంది నీలం. శివుని కంఠం నుంచి హాలాహల మచ్చవలే కనపడుతోంది. శివుని కంఠం మీద ఉన్న హాలాహలం తీసుకున్నారు కదా శివుడు, ఆ హాలాహల భక్షణ అయినప్పుడు కనపడిన ఆ కంఠంపై ఉన్న మచ్చ ఇప్పటికి కూడా ఉంది. అందుకే శితికంఠుడు నీలకంఠుడయ్యాడు. నీలకంఠుడు అయిన మెడలోని హారాలు, శ్రీకృష్ణుడికి మెడలో ఉన్న హారాలు అవి సర్పభూషణాలుగా కనపడుతున్నాయంటే, శివునికి సర్పభూషణాలు అంటే ఇష్టం కదా, సర్పాలు వేళ్లాడి తీసుకుంటారు మెడలో దండల్లాగా. బాలుని రూపంలో ఉన్న విష్ణుస్వరూపుడైన బాలుడు తనకు శివునికి భేదం లేదని తెలియచేస్తున్నాడా అన్నట్లు శివస్వరూపంతో బాలకృష్ణుడు ప్రకాశిస్తున్నాడు అని గొప్ప అర్థాన్నిచ్చేటువంటి, భావాన్నిచ్చేటువంటి పద్యం ఇది. ఈ పద్యంతో మనకి శివునికి విష్ణువుకి అభేద భావం ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఆ పాపలని విహరణములు తీపులు పుట్టింప అరగి తేకువలేక, ఆ గోపాల సతులు మక్కువ ఏ పనులను మరచియుండి ఈ క్షణపరలయి. ఆ గోపకాంతలంతా మిగతా పనులన్నీ మానుకుని ఈ బలరామకృష్ణులు ఆడుకుంటుంటే అవే చూస్తూ ఉన్నారట. మిగతా పనులు తర్వాత చేయొచ్చులే ఇంటి పనులని. ఆ బలరామకృష్ణుల యొక్క విలాస చేష్టలు అంత మనోహరంగా ఉన్నాయి. అందుకనే వాళ్ళకి ఏ భయం సంతోషం లేకుండా చేయవలసిన పనులన్నీ మర్చిపోయి కేవలం ఆ బాలుడిని చూస్తూనే ఉన్నారట. అప్పుడు ఆ బలరామకృష్ణుల తల్లులు చక్కని జాగ్రత్తలతో తమ బాలుని పెంచుతున్నారు. గోళ్ళు, కూరలు, కొమ్ములు ఉన్న జంతువుల నుండి, నీళ్లు, నిప్పు, ముళ్ళు మొదలైన వాటి నుండి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఆయా ఋతువులకు తగిన విధంగా రక్షించుకుంటూ వస్తున్నారు. హృదయాలలో బాలకులపై ప్రేమానురాగాలు ఉప్పొంగిపోతూ ఆనందంగా కాలం గడుపుతున్నారు. తన వయస్సులో ఉన్న గోపాల బాలకులు కృష్ణుణ్ణి తమ నాయకుడిగా భావిస్తూ కలిసిమెలిసి ఆడుకుంటున్నారు. బలరామునితో చిన్న చిన్న అడుగులతో శ్రీకృష్ణుడు కూడా తృప్తి పొందుతున్నాడు. ఇలా ఆడుతున్న కృష్ణుణ్ణి చూస్తూ గోపకాంతలు కూడా ఆనందిస్తున్నారు.
అని భాగవతం మనకి ఆనందాన్ని, అప్పుడు జరుగుతున్న ఆనందపు విషయాలని మనకి పదే పదే తెలియజేస్తోంది. అల్లరి చేస్తున్నాడు బాలకృష్ణుడు. తల్లి అలా చేయవద్దని బెదిరిస్తే అలిగి కొంచెం దూరంగా పోతాడు. మళ్ళీ తల్లి తన చేయి జాపి నా కొండ, నా ముద్దులు బాబావు అంటూ వస్తుంటే ప్రేమతో పిలిస్తే తల్లి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఇలాగా ఈ సంఘటనలు మనస్సును ఎంతో ఆహ్లాదాన్ని కలగజేస్తాయి. ఒకసారి ఆ గోపకుమారులందరినీ కూడగట్టుకుని కృష్ణుడు అంటున్నాడు, గోవల్లభుడ నేను గోవులు మీరు వడిరంకి వేయిచు వంగియాడు రాజు నేను భటులు మీరలు రండని ప్రాభవమున పెక్కు పనులు వనుచు నేను తస్కరుండ మీరింటి వారని నిద్రపుచ్చి సొమ్ములు కొనిపోయి దాగు నే సూత్రధారి మీరందరూ బహురూపులని చెలగుచు ఆటలాడబెట్టు మూలలురుకును దాగిరి మూతలాడు ఉయ్యలల ఊగు చేబంతులొనరవైచు జారచోరుల జాడల జాలనిగుడు సౌరి బాలురతో వాడు సమయమందు. బాలకృష్ణుడు ఏమంటున్నాడంటే చుట్టూ ఉన్న గోప బాలులతో, నేను రాజుని, నేను గోవల్లభుడిని, మీరు ఆవులు అంటూ పెద్దగా రంకె వేస్తూ ఆబోతులా వంగి ఆడుతున్నాడు. నేను రాజుని, మీరు సేవకులు అంటున్నాడు. ఒక్కొక్కప్పుడు మీరు ఇంటి వాళ్ళు, నేను దొంగని అని వాళ్ళందరూ నిద్రపోయేటట్టుగా చేసి వాళ్ళ నగలు దొంగిలించి దాక్కుంటున్నాడు. నేను మీ అందరినీ నడిపేవాడును, నేను చెప్పినట్లు మీరు నడవాలి అని ఆటలు ఇస్తున్నాడు. మూలకి వెడుతున్నాడు, దాగుడు మూతలాడుతున్నాడు, ఉయ్యాలలూగుతున్నాడు, బంతులతో ఆడతాడు, జారుల రూపంతో దొంగల రూపంతో అంతటా తిరుగుతాడు. ఆ కుమారశేఖరుడు కపట శైశవమున, ఆయనకి శైశవమును యవ్వనమేంటి, దొంగజాడలను క్రీడింప గోపికలు ఓపికలు లేక యశోద వద్దకు వచ్చారు. కృష్ణుడు మాయారూపంలో ఉండిన బాల్యంతో జారుడులాగా దొంగలాగా ఆడుతూ ఉంటే గొల్లభామలందరూ అతని ఆగడాలు సహించలేక యశోదతోటి చెప్పడానికని బయలుదేరారు. మరికొన్ని విషయాలు, మరికొన్ని లీలలు వచ్చే భాగం నుంచి ప్రస్తావించుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.